వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ మాటే వినిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. రాబోయే కొన్నేళ్లలో ఏఐ మన భవిష్యత్తును సమూలంగా మార్చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులు మన జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఇక ఏఐ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అంచనాలకు అందని విధంగా గణనీయమైన మార్పులు కనిపించడం ఖాయం. ఇప్పటికే చాట్ జీపీటీ, జెమినీ, కోపైలట్ లాంటివి ఏఐలో దూసుకుపోతున్నాయి. వీటన్నింటిలో చాట్ జీపీటీ అగ్రగామిగా ఉంది. అయితే ఇప్పుడు చాట్ జీపీటీని మించినదొకటి వచ్చేసింది. అదే చైనా రూపొందించిన డీప్ సీక్. అసలు ఈ డీప్ సీక్ అంటే ఏంటి? దీనివల్ల చాట్ జీపీటీకి నిజంగానే ఎదురు దెబ్బ తగలనుందా? బడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు డీప్ సీక్ను చూసి భయపడుతున్నాయి. చైనా ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాను సైతం మించి సత్తా చాటుతోంది. అంచనాలకు ఏమాత్రం అందని విధంగా చైనా ప్రయాణం సాగిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా అమెరికాను మించి దూసుకువెళ్తోంది. ఇప్పటి వరకు ఏఐ అనగానే మనకు గుర్తొచ్చేది చాట్ జీపీటీ మాత్రమే. చాట్ జీపీటీ ద్వారా మనం ఇప్పటికే అనేక పనులు చేసుకుంటున్నాం. మనకు ఏది కావాలన్నా చాట్ జీపీటీని అడిగేస్తున్నాం. ఈమెయిల్ రాయాలన్నా, ఏదైనా సలహా కావాలన్నా, ఇంకేదైనా ట్రాన్స్లేషన్స్ కావాలన్నా, ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలన్నా చాట్ జీపీటీ మనకు హెల్ప్ చేస్తుంది. సంక్లిష్టమైన అంశాలను కూడా సులభంగా వివరించి చెప్తోంది. ఇన్నాళ్ళు చాట్ జీపీటీని మించింది మరొకటి లేదని అందరం అనుకున్నాం. కానీ చైనా ఇప్పుడు చాట్ జీపీటీని మించిన ఏఐ టూల్ను అభివృద్ధి చేసింది. అదే డీప్ సీక్. ఇప్పుడు చాట్ జీపీటీని అమెరికాను కూడా వణికిస్తోంది. చైనా అంటే చాలామందికి చిన్నచూపు ఉంటుంది. కానీ ఆ దేశం సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ప్రపంచంలో ఎవరికైనా అసాధ్యమేమో కానీ చైనాకు మాత్రం కాదు. అగ్రదేశాలకు సైతం చేతకాని అనేక అద్భుతాలను చైనా చేసి చూపెడుతోంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా చైనా తనదైన స్థాయిలో దూసుకు వెళ్తుంది. చాట్ జీపీటీ ద్వారా ప్రపంచానికి తామే కింగ్ అని అమెరికా ఇన్నాళ్ళు భావిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు చైనా అభివృద్ధి చేసిన డీప్ సీక్ చూసిన తర్వాత అమెరికా కూడా నోరెళ్లబెడుతోంది. ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతోంది. అసలేంటి డీప్ సీక్? ఇది ఏం చేస్తుంది? చాట్ జీపీటీని మించి ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అమెరికాతో పాటు ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు డీప్ సీక్ను చూసి ఎందుకు భయపడుతున్నాయి? చైనాకు చెందిన డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో అత్యంత ప్రభావవంతమైన మోడళ్లను ఇది అభివృద్ధి చేసింది.
దీన్ని చూసి ప్రపంచంలోని దిగ్గజ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు బెంబేలెత్తిపోతున్నాయి. సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ టెక్ కంపెనీల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. డీప్ సీక్ ధాటికి అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు రూపొందించిన వాటికంటే డీప్ సీక్ కొన్ని వందల రెట్లు ప్రభావవంతంగా ఉంది. అందుకే అమెరికా సైతం వణికిపోతోంది. నిన్నటి వరకు డీప్ సీక్ పేరు పెద్దగా తెలియదు. కానీ అమెరికాలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన తర్వాత దీని పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. డీప్ సీక్ గురించి తెలుసుకునేందుకు చాలామంది గూగుల్ చేస్తున్నారు. చైనాలోని హ్యాంగ్జోకు చెందిన ఏఐ రీసెర్చ్ ల్యాబ్ డీప్ సీక్ను అభివృద్ధి చేసింది. క్వాంటిటేటివ్ ఫైనాన్స్లో స్పెషలైజేషన్ చేసిన పారిశ్రామికవేత్త లియాంగ్ వెంగ్ ఫెంగ్ 2023లో డీప్ సీక్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. చాట్ జీపీటీతో పోల్చితే డీప్ సీక్ ఎందుకంత ప్రత్యేకమని చాలామంది ఆరా తీస్తున్నారు. దీని పనితీరు చూసిన తర్వాత ఆశ్చర్యపోతున్నారు. మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్న ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీని అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు చాట్ జీపీటీనే ఆర్టిఫిషియల్ రంగంలో అగ్రగామిగా ఉంది. అయితే ఇప్పుడు డీప్ సీక్ పనితీరు చూసిన తర్వాత చాట్ జీపీటీ దీని ముందు దిగదుడిపే అని చెప్తున్నారు. మనం ఇచ్చిన ప్రాంప్ట్కి సమాధానం ఇచ్చే ముందు రీజనింగ్ కూడా ఇస్తుండడం డీప్ సీక్ ప్రత్యేకత. చాట్ జీపీటీ సహా మిగిలిన సంస్థలేవి ఈ పని చేయలేకపోతున్నాయి. అంతేకాదు చాట్ జీపీటీ లాంటి వాటిని అభివృద్ధి చేసేందుకు ఓపెన్ ఏఐ లాంటి సంస్థలు $1 మిలియన్ ఖర్చు చేశాయి. చాట్ జీపీటీ అభివృద్ధికి $100 మిలియన్ పైగా ఖర్చయింది. కానీ డీప్ సీక్ను కేవలం $5.6 మిలియన్ ఖర్చుతోనే రూపొందించారు. పైగా డేటా విషయంలో కానీ, టెక్నాలజీలో కానీ, స్టోరేజ్ విషయంలో కానీ డీప్ సీక్ మిగిలిన వాటికంటే చాలా ముందుంది. డీప్ సీక్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత టాప్ మోస్ట్ ఆర్టిఫిషియల్ సంస్థలన్నీ ఆశ్చర్యపోయాయి. చైనా దెబ్బకు అమెరికన్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. డీప్ సీక్ పనితీరు టెక్ నిపుణులను ఆశ్చర్యపరిచింది. దీని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత యాపిల్ స్టోర్లో చాట్ జీపీటీని వెనక్కు నెట్టి డీప్ సీక్ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. లక్షలాది మంది డీప్ సీక్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. మరోవైపు ఏఐపై గంపెడాశలు పెట్టుకున్న అమెరికన్ టెక్ కంపెనీలకు డీప్ సీక్ గట్టి షాక్ ఇచ్చింది. దీంతో నాస్డాక్ 3% పతనమైంది. ఎన్విడియా సంస్థ షేర్లు 17% నష్టపోయాయి. ఒక్క ట్రేడింగ్ సెషన్లోనే $600 మిలియన్ ఎన్విడియా నష్టపోయింది. మరి డీప్ సీక్లో లోపాలేవీ లేవా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఇంత తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ మోడల్ను నమ్మొచ్చా అని చాలామంది అనుమానిస్తున్నారు. ఏ కంపెనీకైనా కొన్ని బలహీనతలు ఉంటాయి.
అలాగే డీప్సీక్కు కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి. చైనా సంస్థ కావడమే డీప్సీక్కు అతిపెద్ద మైనస్ అని కొందరు ఆరోపిస్తున్నారు. భద్రత విషయంలో ఈ సంస్థను పూర్తిగా నమ్మడానికి వీల్లేదను మాటలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసే అవకాశాలుంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. డీప్సీక్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు తమ డేటా విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరముందని ప్రముఖులు సూచిస్తున్నారు. ఇది చైనా సంస్థ కాబట్టి వివిధ దేశ భద్రతాపరమైన అంశాలను డీప్సీక్ సెన్సార్ చేస్తోంది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చాట్ జీపీటీ సహా చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు తమ సర్వీసులను వాడుకునేందుకు ఎంతో కొంత పేమెంట్ వసూలు చేస్తున్నాయి. కానీ డీప్సీక్ మాత్రం పూర్తిగా ఫ్రీ, పైగా మిగిలిన వాటి కంటే వేగంగా సమర్థవంతంగా పనిచేస్తుంది. అందుకే డీప్సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెద్ద సంచలనంగా మారింది. మరి మున్ముందు ఇది ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం. చైనా ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాను సైతం మించి సత్తా చాటుతోంది. అంచనాలకు ఏమాత్రం అందని విధంగా చైనా ప్రయాణం సాగిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా అమెరికాను మించి దూసుకువెళ్తుంది. ఇప్పటివరకు ఏఐ అనగానే మనకు గుర్తొచ్చేది చాట్ జీపీటీ మాత్రమే. చాట్ జీపీటీ ద్వారా మనం ఇప్పటికే అనేక పనులు చేసుకుంటున్నాం. మనకు ఏది కావాలన్నా చాట్ జీపీటీని అడిగేస్తున్నాం. ఈమెయిల్ రాయాలన్నా, ఏదైనా సలహా కావాలన్నా, ఇంకేదైనా ట్రాన్స్లేషన్స్ కావాలన్నా, ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలన్నా చాట్ జీపీటీ మనకు హెల్ప్ చేస్తోంది. సంక్లిష్టమైన అంశాలను కూడా సులభంగా వివరించి చెప్తోంది. ఇన్నాళ్ళు చాట్ జీపీటీని మించింది మరొకటి లేదని అందరం అనుకున్నాం. కానీ చైనా ఇప్పుడు చాట్ జీపీటీని మించిన ఏఐ టూల్ను అభివృద్ధి చేసింది. అదే డీప్సీక్. ఇది ఇప్పుడు చాట్ జీపీటీని అమెరికాను కూడా వణికిస్తోంది. చైనా అంటే చాలామందికి చిన్న చూపు ఉంటుంది. కానీ ఆ దేశం సృష్టిస్తున్న సంచలనాలను అన్నీ విన్నీ కావు. ప్రపంచంలో ఎవరికైనా అసాధ్యమేమో కానీ చైనాకు మాత్రం కాదు. అగ్రదేశాలకు సైతం చేతగాని అనేక అద్భుతాలను చైనా చేసి చూపెడుతోంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా చైనా తనదైన స్థాయిలో దూసుకువెళ్తోంది. చాట్ జీపీటీ ద్వారా ప్రపంచానికి తామే కింగ్ అని అమెరికా ఇన్నాళ్ళు భావిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు చైనా అభివృద్ధి చేసిన డీప్సీక్ చూసిన తర్వాత అమెరికా కూడా నోరెళ్లబెడుతోంది. ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతోంది.
చాట్ జీపీటీ సహా చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు తమ సర్వీసులను వాడుకునేందుకు ఎంతో కొంత పేమెంట్ వసూలు చేస్తున్నాయి. కానీ డీప్ సీక్ మాత్రం పూర్తిగా ఫ్రీ. పైగా మిగిలిన వాటి కంటే వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుంది. అందుకే డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెద్ద సంచలనంగా మారింది. మరి మునుముందు ఇది ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. మరో డ్రైవ్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.